హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వీడియో చూసి ప్రతి ఒక్కరికి నమస్కారం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఇంటి పక్కన బీన్స్ మొక్కలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. బీన్స్ అయితే కాసేయి ఇవాళ అయితే తీసుకుంటున్నాను కొన్ని. మొదటిసారి అయితే బీన్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బీన్స్ అయితే చాలా చక్కగా వచ్చేసాయి ఫ్రెండ్స్. తీసేసుకుంటున్నాను. ఇవాళ అయితే మాకు కూర సరిపోద్ది. ఇవాళ అయితే బీన్స్ కూరే చేస్తాను మా ఇంట్లో. రండి చూసేద్దాం. నేను ఏ విధంగా అయితే బీన్స్ కోసుకుంటున్నా ఫ్రెండ్స్, చూసేయండి రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో బీన్స్ అయితే చాలా చక్కగా వచ్చేసాయి. ఒక్కొక్క మొక్కలకి చాలా ఎక్కువ వచ్చాయి. బీన్స్ అయితే మంచిగా కాసాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. నా కష్టానికి ప్రతిఫలం అయితే నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడి వేసాను. మా ఆయన బయట వెళ్ళేవారు, బయట వెళ్తుంటారు. నేను ఈ పని చేస్తున్నప్పుడు మా ఆయనకి ఏదేదో పనులు ఉంటాయి, బయటకు వెళ్ళిపోతుంటారు. నేను ఒక్కదాన్నే వేసాను. నా ఒక్కదాన్ని కష్టం ఇది. నా కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. నీ కాలు వెనకాల ఉన్నాయి. దోమలా గుంపులు గుంపులుగా వచ్చి కొడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇటువైపు వేసుకున్నాను బీన్స్ మొక్కలు అయితే. తెల్ల పిక్కలు బీన్స్ మొక్కలు అయితే వేసుకున్నాను. ఇలా పాకుంటే వెళ్తాయి అన్నమాట. బీన్స్ మొక్క అయితే ఈ విధంగా వస్తుంది. చిన్న చిన్న కర్రలు అనమాట వేసుకున్నాను బీన్స్ అందులో వేలాడడానికి. కిందనైతే బీన్స్ పాడైపోతాయి. తర్వాత బెండకాయ మొక్కలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, దానికైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగో ఇటువైపు కూడా ఉంది, వేసుకున్నాను. ఇంతలా ఆ చివరి వరకు వేసుకున్నానండి. చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బీన్స్ అయితే తీసేసుకున్నాను.
నాకు ముగ్గురికి అయితే ఈ పూటకు సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఈ పూటకైతే సరిపోద్ది అనేసి ఇంతే తీసుకున్నాను. మాకు కావాల్సినంతే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. తీసుకున్న వేస్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్, ముగ్గురమే ఉన్నాం కదా అందుకనేసి. ఇంకా ఉన్నాయి బీన్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, కానీ తీయలేదు. తీసి ఎందుకు వేస్ట్ చేయాలనేసి తీసుకోలేదు ఫ్రెండ్స్. ఓకే రండి ఫ్రెండ్స్, బీన్స్ అయితే క్లీన్ చేసుకుని కూర అయితే వండేసుకుంటాం ఫ్రెండ్స్. కూర కోసం అయితే బీన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మమ్మీ దొరికితే తీసుకొస్తుంది. కాసేపు మూత వేసుకుంటాను. బీన్స్ అయితే ఉడికిపోయింది, టమాటా వేసుకున్నాం పండుగ.
ఓకేనండి, నేను స్వయంగా పండించిన బీన్స్ కూర అయితే రెడీ అయిపోయింది. స్వయంగా నేనే వండుకొని తింటుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. నేను కష్టపడి పండించిన బీన్స్ నేను కూర వండి తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, బీన్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దించేసుకొని కొద్ది తినేస్తాం. సాత్విక్ మంగిచ్చి సాత్విక కూర బాగుందా? కూర బాగుంది, ఫ్రై బాగుంది. కూర ఫ్రై, బీన్స్ ఫ్రై బాగుంది. ఫస్ట్ టైం తీసి వండారు కదా. ఓకే, బాగుంది. బాగుందా? బాగుంది. బాగా చేసావు. ఫ్రై, బీన్స్ ఫ్రై చాలా బాగా చేసావు. మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది. బాగుంది సాత్విక్, బాగుంది. షుగర్ తగ్గిందా? బీన్స్ కూరలో షుగర్ కూడా వేయాలంట మా బాబుకి. బీన్స్ కూర అయితే ఫ్రై చేసింది బాగుంది. మొదటిసారి బీన్స్ అంటే ఏంటంటారు అది, బీన్స్ కోసి మొదటిసారి కూర అయితే ఇంట్లో వండింది. ఇంకా ఉన్నాయి బోల్డ్ బీన్స్, అంటే ఒక పూటకి సరిపోయేంత కోసుకుంది అనమాట. సో ఆ బీన్స్ తోటి అయితే ఈ రోజు ఫ్రై చేసింది. చాలా బాగుంది, చాలా బాగా చేసావా. ఓకే, థ్యాంక్ యూ. మామిడి బీన్స్ ఎలా ఉంది, బీన్స్ కూర ఎలా ఉందంటే కొంచెం షుగర్ తక్కువైంది అంటున్నాడు. షుగర్ ఎందుకు వేస్తారో తెలియట్లేదు. షుగర్ ఎందుకు వేస్తారు నాన్న కూరకి? వేస్తారా? షుగర్ కావాలంటే ఇడికి కూరలో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వారు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు ఉంటామండి. బాయ్.